హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో బర్న్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ తయారీ. ఈ ఫ్రైడ్ రైస్ని మనం గ్రేవీ ఏం లేకుండా కూడా తినొచ్చండి, బాగుంటుంది. ఒకవేళ గ్రేవీతో కావాలనుకుంటే చికెన్ గ్రేవీ బాగుంటుందండి. దీనికోసం మనం వెల్లుల్లిని బాగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. క్యారెట్, బీన్స్, మనకి క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ తరుగు ఇలా తీసుకున్న తర్వాత 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని కడాయిలో స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద ఈ వెల్లుల్లిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇందులో క్యారెట్ తరుగు, బీన్స్ తరుగు, క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ తరుగు అన్నీ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి కావాలంటే వేసుకోవచ్చండి, ఆప్షనల్ మాత్రమే. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇందులో మెయిన్గా వెనిగర్ వేసుకోవాలండి. 1 స్పూన్ వెనిగర్ వేసుకుంటాం. 1 స్పూన్ సోయా సాస్, కొంచెం చిల్లీ సాస్. మనకి చిల్లీ సాస్ లేకపోయినా పర్వాలేదండి. బాయిల్ అయిన తర్వాత ఇందులో ఉడికించిన రైస్ వేసేసుకోవాలండి. రైస్ అయితే పొడి ఆడుతూ ఉంటేనే బాగుంటుందండి రైస్కి. ఉడికించిన రైస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి. సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం రైస్కి అన్నీ కలిసేలా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత 2 నిమిషాల పాటు స్టవ్ ఆన్లోనే ఉంచాలండి. అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉంచాలండి. తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. ఇలా ప్లేట్లో తీసుకుని తినేయచ్చండి. ఈ వీడియోలో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.